ఇప్పటికే లైఫ్లో చాలా టైం వేస్ట్ చేసాం, చాలా మనీ వేస్ట్ చేసేసాం. తెలివి తక్కువ నిర్ణయాలు, అడ్డగోలు నిర్ణయాలు, స్వంత నిర్ణయాలు. దేవుని ఆలోచన పొందుకోం, దైవజనుల ఆలోచన పొందుకోం, భర్త ఆలోచనలు తీసుకోం, భార్య చెబుతున్న మాటను ఆలకించం, సరైన ఆలోచనకర్తలుగా మనం వాక్యాన్ని పెట్టుకోం. అంత మైండ్కి ఏది తోస్తే అది, ఎట్లా నడిస్తే అట్లా వెళ్ళిపోవటమే. ఇప్పటికే జీవితంలో పడ్డ బాధలు, తిన్న దెబ్బలు సరిపోలేదా? ఇప్పటికైనా ప్రభుని అడుగు, అయ్యా మా దినమును లెక్కించుకోక నేర్పు. నామకార్థ సంఘంలో ఇంతకాలం బతికాం, అబద్ధ బోధలో అసత్యములు ఎంతకాలం బతికాం, ఎన్ని నేలలో ఇంతకాలం బతికాం, ఉపదేశం లేని చోట ఇంతకాలం బతికాం, రాకడకు సంఘమును సిద్ధపరచని చోట బతుకుతున్నాం. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇట్లా అయిపోయింది. లెక్క పెట్టుకో. నువ్వు ఎంత లెక్క పెట్టినా గతాన్ని కానీ భవిష్యత్తులో లెక్క పెట్టడానికి మనకేం లేదుగా. ఒక క్షణం కూడా మంది కాదుగా. నెక్స్ట్ మినిట్ మంది కాదు, నెక్స్ట్ సెకండ్ మంది కాదని మనకు అర్థమవుతున్నప్పుడు, మనం వేస్ట్ చేసిన సంవత్సరాలు మన కళ్ళ ముందు కనపడితే అసలు సరైన భయము, పశ్చాత్తాపం రావాలి.